వెల్కమ్ టు డబుల్ చాన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకుంటే మరణం అనంతరం వైకుంఠం వెళ్తామని భక్తుల నమ్మకం. అందుకే ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశి నాడు లక్షలాది మంది భక్తులు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని పూజలు చేస్తారు. వైకుంఠ ఏకాదశి వేడుకలు తిరుమలలో దాదాపు 10 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ 10 రోజుల్లో మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. ఈ ఏడాదిలో కూడా రేపటి నుంచి వైకుంఠ ఏకాదశి కావడంతో టిటిడి అధికారుల ఆధ్వర్యంలో తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే కొన్ని కేంద్రాల వద్ద తొక్కిసలాట జరగడంతో ఎన్నడూ ఊహించిన విధంగా, ఎప్పుడు జరగని విధంగా భక్తులు మృతి చెందడం, తొక్కిసలాట జరగడం జరిగింది. దీనిపై భక్తుల నుంచి పలు విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇలా చాలామంది పార్టీ నాయకులు భక్తుల మృతిపై ప్రగాఢ సానుభూతి తెలిపారు. అయితే ప్రతి ఏడాది తిరుమలకు వైకుంఠ ఏకాదశికి లక్షలాది మంది భక్తులు వస్తారని టీటీడీ అధికారులకు తెలుసు. కానీ ఇక్కడ లోపం ఎక్కడ జరిగింది, ఈ తొక్కిసలాటకు కారణం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఖచ్చితంగా భక్తుల విషయంలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వలన ఈరోజు పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇక్కడ బుధవారం ఉదయం నుంచి వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం భక్తులు తిరుపతికి వచ్చారు. తిరుపతిలోని రామానాయుడు ఉన్నత పాఠశాల కౌంటర్ వద్ద భక్తులు తాకిడి పెరగడంతో భక్తులను అక్కడ ఉంచలేక అధికారులు పద్మావతి పార్కులోకి పంపించారు. ఉదయం నుంచి భక్తులు ఆ పార్కులోనే ఉన్నారు. వారికి మంచినీరు అందించడంలో కానీ, బాత్రూములు ఏర్పాటు చేయడంలో కానీ, ఆహారం అందించడంలో కానీ అధికారులు నిర్లక్ష్యం వహించారని భక్తులు అంటున్నారు. అలాగా భక్తులు తాకిడి సాయంత్రానికి పెరగడంతో ఒక్కసారిగా వైకుంఠ ఏకాదశి టోకెన్ల కేంద్రం వద్దకు భక్తులను అనుమతించడంతో అందరూ గుంపులుగా ఒకేసారి పార్క్ నుంచి బయటికి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో కొంతమంది కింద పడిపోవడంతో వారిని ఎత్తే అవకాశం లేక ఈ భక్తులందరూ వారిని తొక్కుకుంటా వెళ్లడంతో అనారోగ్యానికి గురై భక్తులు మృతి చెందారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఏం చేస్తున్నారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకుంటే కుటుంబాలు బాగుంటాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, ఆయుష్ పెరుగుతుంది, పిల్లాపాపలు సుఖ సంతోషాలతో ఉంటారని ఎంతో ఆశతో భక్తులు వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకోవడానికి తిరుమలకు వస్తూ ఉంటారు. ఇలా లక్షలాది మంది భక్తులు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఇలా పలు రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు. అధికారులు వైకుంఠ ఏకాదశి నాడు భక్తుల రద్దీ ఎంత ఉంటుందో వారికి ఒక అంచనా ఉంటుంది. అలాంటప్పుడు కేంద్రాల వద్ద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, క్యూ లైన్లు ఏర్పాటు ఎలా ఉంది, వారికి మంచినీరు అందిస్తున్నామా లేదా, టోకెన్లు ఇవ్వడానికి చాలా సమయం పడుతున్నప్పుడు భక్తులకు బాత్రూములకు కానీ, ఆహారం ఎలా ఏర్పాటు చేయాలి, ఇలా కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారనేది భక్తుల నుంచి వస్తున్న విమర్శలు. అయితే ఈ భక్తులు మృతి చెందడం అనేది అందరి మనసును కలిసివేసింది. స్వామివారి దర్శనానికి వచ్చి ఆయన్ను దర్శించుకోకుండానే అనంత లోకాలకు వెళ్ళిపోయారు 6 మంది భక్తులు. చాలామంది గాయపడి రుయ్యా సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇలా జరగడానికి కారణం ఎవరనేది ప్రభుత్వ పెద్దలు దీనిపై విచారణ జరిపించి అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఈ సంఘటనపై ఎలాంటి నిర్లక్ష్యం వహించినా రాబోయే రోజుల్లో అధికారులు ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లోనైనా అధికారులు బాధ్యతతో పనిచేస్తారని భక్తులు కోరుకుంటున్నారు. ఏది ఏమైనా తిరుపతిలో ఇలా కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగి
భక్తులు మృతి చెందడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీనికి బాధ్యులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి అనేది భక్తులు కోరుకుంటున్నారు. ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది మరి 2-3 రోజుల్లో తెలుస్తుంది. మృతి చెందిన భక్తుల ఆత్మకు శాంతి కలగాలని అందరం కోరుకుందాం.